టర్కీని స్టేజీ పైననే అవమానించింది. నువ్వు నీ తొత్తు పాకిస్తాన్ కలిసి కూడా భారత్ని ఏమీ చేయలేరు అన్నట్టుగా అవమానించింది. టర్కీ నేషనల్ డే ని జరుపుకుంది. ఈ విక్టరీ డే రోజు న్యూఢిల్లీలోని టర్కీ ఎంబసీ సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈ సెలబ్రేషన్స్ కి మన భారతదేశ విదేశాంగ శాఖ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, ప్రతినిధులు, అధికారులు, ఇంకా ఇతర దేశాల రాయబారులు కూడా హాజరవుతూ ఉంటారు. అయితే భారత్ ఈసారి ఇక్కడ టర్కీకి జలకిచ్చింది. ఏ ఒక్కరూ వారి ఆహ్వానాన్ని మన్నించి అటెండ్ అవ్వలేదు. ఆపరేషన్ సింధూర్ లో టర్కీ పాకిస్తాన్ కి పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందించింది. బహాటంగా పాకిస్తాన్ కి తన మద్దతు ప్రకటించింది. దీనికి కౌంటర్ గా భారత్ ఈ విక్టరీ పరేడ్ కు హాజరు కాలేదు. ఇంతవరకు ఓకే, బాగానే ఉంది. కానీ అసలైన జలక్ ఏమిటి అంటే ఈ పరేడ్ కి ఇజ్రాయిల్, ఆర్మేనియా, గ్రీస్ రాయబారులు కూడా భారత్ సిగ్నల్ ని అందుకుని హాజరు అవ్వకుండా ఆగిపోయారు. భారత్ కి వ్యతిరేకంగా ఏ రీతిలో ప్రయత్నించినా భారత్ ఇకపైన సహించదు. దెబ్బకు దెబ్బ తప్పకుండా ఉంటుంది. దెబ్బకి దెబ్బ కాదు, దెబ్బకి 4 దెబ్బలు ఉంటాయి అని చెబుతోంది ఇప్పుడు.